హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? టేక్ టైమ్ అనే సిరీస్ ఆఫ్ వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు. సో ఇంతకుముందు వీడియోలో మనం టేక్ టైమ్ టు బి క్వైట్, ఇట్ ఈస్ ది ఆపర్చునిటీ టు సీక్ గాడ్ అని మనం చెప్పుకున్నాం. ఈరోజు ఆ వీడియోలో టేక్ టైమ్ టు లవ్ అండ్ బీ లవ్డ్, ఇట్ ఈస్ గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ అనే ప్రోవెర్బ్ మీద, స్టేట్మెంట్ మీద నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. టేక్ టైమ్ టు లవ్ అండ్ బీ లవ్డ్. చూడండి ఫ్రెండ్స్, టేక్ టైమ్ టు లవ్. లవ్ అంటే ప్రేమ. అంటే మనం ఒకరిని ప్రేమించే విషయంలో ప్రేమించటానికి మన యొక్క సమయాన్ని తీసుకోవాలి. అలాగే వారి చేత మనం ప్రేమించబడటానికి కూడా సమయం తీసుకోవాలి. చూడండి, లవ్ బిగెట్స్ లవ్ అండ్ హేట్రెడ్ బిగెట్స్ హేట్రెడ్ అనే ఒక సూక్తి ఉంది. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే న్యూటన్స్ థర్డ్ లా మనకి తెలుసు. మనం ఎప్పుడైతే ఇతరులని ప్రేమిస్తామో, ఇతరుల పట్ల మనము దయ చూపుతామో, కనికరాన్ని వ్యక్తపరుస్తామో, ఇతరుల పట్ల మనం కన్సర్న్ కలిగి ఉంటామో, మన ప్రేమను వ్యక్తపరుస్తామో, అప్పుడే అట్నుంచి కూడా మనకి సేమ్ రియాక్షన్ వస్తుంది అన్నమాట. లవ్ బిగెట్స్ లవ్. ప్రేమను పుట్టిస్తుంది. హేట్రెడ్ బిగెట్స్ హేట్రెడ్ అంటే ద్వేషాన్ని పుట్టిస్తుంది. మనము ఎలాగైతే ఇతరుల వైపు, ఇతరుల పట్ల మనం వ్యవహరిస్తామో, సేమ్ అదే రియాక్షన్ మనకి అవతల నుంచి కూడా మనకు వస్తుంది. చాలా సందర్భాల్లో మనం స్వార్థంగా ఆలోచిస్తాం. మనల్నేమో అందరూ ఇష్టపడాలి, అందరూ మనల్ని ప్రేమించాలి అని అనుకుంటాం. కానీ అదే మోతాదులో, అదే పద్ధతిలో మనం ఇతరుల్ని ప్రేమించటానికి, ఇతరుల్ని లైక్ చేయటానికి, ఇతరుల పట్ల మనము కన్సర్న్ కలిగి ఉండటానికి, ఇతరుల పట్ల మనము కైండ్నెస్ చూపించటానికి మనం ముందుకు రాము. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? టేక్ టైమ్ టు లవ్ అండ్ బీ లవ్డ్, ఇట్ ఈస్ గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్. ఫ్రెండ్స్, గాడ్ ఈజ్ లవ్ అనే ప్రోవెర్బ్ కూడా ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని యొక్క ప్రధానమైన అట్రిబ్యూట్, ప్రధానమైన క్యారెక్టర్ బిబిలికల్గా మనం చూసినట్టయితే గలతీలకు రాసిన పత్రికలో మనం 5వ అధ్యాయంలో 19 నుంచి అలాగ మనం వెళ్తే 20-21 వచనాల్లో మనకి ఆత్మ ఫలాలు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. అందులో ప్రధానమైనది ఫస్ట్ ప్రేమ అని దాని గురించి మనం వింటూ ఉంటాం. అలాగే మనకు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చూసినట్టయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టును అని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును అని మనకి కనిపిస్తుంది. అంటే దేవుడు మనుషుల పట్ల, మానవాళి పట్ల తన యొక్క ప్రేమని ఎలాగ వ్యక్తపరిచాడు అంటే, తనకి ఒకగానున్న ఒక్క కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మానవుల కొరకు, మానవుల యొక్క పాపము కొరకు చనిపోవటానికి ఆయన అప్పగించాడనమాట. అందులో మనకి ఏం కనిపిస్తుందంటే దేవుని యొక్క ప్రేమ మనకి కనిపిస్తుంది. సో తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించి, తండ్రి యొక్క ఆజ్ఞను పాటించి ఆ కుమారుడు ఏం చేశారు? ఈ యొక్క భూలోకానికి నరరూపిగా శరీర ఆకారంలో ఈ భూలోకానికి వచ్చి నా పాపముల నిమిత్తము ఆయన చనిపోయినాడు, బలైపోయినాడు. తన యొక్క విలువైన రక్తాన్ని మన కొరకు చిందించారన్నమాట. సో లోక కళ్యాణం కొరకు సిలువ మరణం పొందే వరకు తను తాను పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు అనమాట. దీంట్లో మనకి ఏం కనిపిస్తుంది?
దేవుని యొక్క ప్రేమ మనకి కనిపిస్తుంది. సో అలాగే మనకి దేవుడు మన కొరకు ఇలా చేశాడు కాబట్టి, దేవుడు సమస్త మానవాళి కొరకు ఆ పరలోకంలో ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు కాబట్టి, మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి, మనము కూడా ఆయన యొక్క ఫుట్ ప్రింట్స్లో నడుచుకోవాలి. ఆయన ఎలా అయితే మన కొరకు ప్రాణాన్ని అర్పించారో, మనము కూడా ఈ లోకములో ఇతరుల పట్ల అటువంటి త్యాగాన్ని, ఇతరుల పట్ల అటువంటి ప్రేమను మనం వ్యక్తపరచాలి. మంచి స్నేహితుడు తన యొక్క మరొక స్నేహితుడి కొరకు ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనకాడు. ఈ లోక ప్రేమలు మనం చూసినట్టయితే ఐ లవ్ యూ అని చెప్తున్నారు యూత్ చాలా మంది, కానీ ఏం చేస్తున్నారు? ఆ అవతల వ్యక్తి ఆ ప్రేమకి గనుక ఆ ప్రేమని రిజెక్ట్ చేస్తే గనుక ఏం చేస్తున్నారు? వెంటనే యాసిడ్ పోసి, లేదంటే యాసిడ్ అటాక్ చేస్తారు, లేదంటే చంపేస్తారు. వాళ్ళు తనను చంపేసి ఈ వ్యక్తి కూడా చనిపోతాడు. అంటే నిజమైన ప్రేమ ఒక వ్యక్తిని చంపదు, ప్రాణాన్ని తీసుకోదు, అవసరమైతే ప్రాణాన్ని ఇస్తుంది. ప్రేమ ఎప్పుడు ప్రాణాన్ని ఇస్తుంది కానీ ప్రాణాన్ని తీసుకోదు. అది గుర్తించాలి ఫ్రెండ్స్. చూడండి, గాడ్స్ లవ్ అనేది చాలా గొప్పది. గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్, గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్, గాడ్స్ లవ్ is so wonderful, oh wonderful love, oh wonderful love, so high we can't get over it, so wide we can't get around it, so deep we can't get under it, oh wonderful love, oh wonderful love. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్న మెసేజ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ టు టేక్ టైమ్ టు లవ్ అండ్ బీ లవ్డ్, బికాస్ ఇట్ ఈస్ ద గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్. మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. Bye-bye.